శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కంధము. వేదాల అంతరార్థము, తత్వములు. ఉద్ధవ, నన్ను చేరే మార్గాలను నిర్దేశించే కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలలో తమకు సరిపోయిన దానిని అనుసరించకుండా ఇంద్రియ విషయ భోగాలను కోరుకుంటూ పోయేవారు జనన మరణ సంసారమను సుడిగుండంలో చిక్కుకుంటారు. నాచే నిర్దేశింపబడిన ఈ మార్గాలలో ఉత్తమ, మధ్యమ అనే తారతమ్యాలు లేవు. అనుసరించేవారి స్వభావానుగుణంగా ఉన్న మార్గమే వారికి నచ్చుతుంది. కొందరికి సరిపోయిన కర్మ మార్గము కొందరికి సరిపోదు. కొందరికి భక్తి మార్గము నచ్చితే కొందరికి జ్ఞాన మార్గం సరిపోతుంది. కొందరికి గుణమైనది, కొందరికి దోషము కావచ్చు. గుణదోషాలు ఆ వస్తువులో, ఆ మార్గములో లేవు. అలాగే నా సృష్టిలోని వస్తువులలో గుణదోషాలు ఉండవు. కొందరికి సుఖాన్నిచ్చే ఆ వస్తువులే కొందరికి కష్టాన్ని కలుగజేస్తాయి. భార్య వలన గృహస్థునకు సకల ధర్మాచరణలు సిద్ధించగా, భార్య వలన సన్యాసి భ్రష్టుడవుతాడు. అన్ని వస్తువులు పంచభూతాల కలయికచే ఏర్పడినవే. అన్నీ నా చేతనే సృష్టింపబడి నా అంశను కలిగి ఉన్నవే కనుక వాటిలో మంచి చెడు అనే గుణదోషాలు ఉండవు. వాటిని వినియోగించే జీవి యొక్క అర్హత, అధికారము, ప్రయోజనమును బట్టి తాత్కాలికంగా అవి మంచి అని కానీ చెడ్డ అని కానీ అనిపిస్తాయి. దేశకాల ద్రవ్య కర్త కర్మలను బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. వేదశాస్త్రాలలో చెప్పబడిన మంచి చెడుల వివరణ పామరుల ప్రవర్తనాభావాలను తీర్చిదిద్దడానికే గాని జ్ఞానులు వాటికి అతీతులు. వారి దృష్టిలో అంతా సమానమే. కామ్యకర్మలు చేస్తూ కర్మఫలాలను అపేక్షించే పామరులు సత్ఫలితాల కోసం చెడును వర్జించాలని ఈ సూచనలు చేయబడ్డాయి. జ్ఞాని చేసే కర్మలు ఫలాసక్తి రహితాలు గనుక అతడు చేసే కర్మలన్నీ లోక కళ్యాణం కోసం చేసేవే కనుక మంచి చెడు అనే విచక్షణా భావమే అతనికి రాదు. అతని కర్మలు, కర్మఫలాలు భగవదర్పితాలే. అతడు అంతటా భగవంతునే చూస్తాడు. వేదశాస్త్రాలలోని విధులు, నిషేధాలు మానవుని క్షుద్రమైన వాంఛల నుండి ఉత్తమ సాధనకు ఎదిగేటట్టు చెయ్యడానికే ఉద్దేశింపబడినవి. చేదుమందును తేనెతో కలిపి తినిపించినట్లు కర్మకాండలతో ప్రారంభించి వేదాలు మహోన్నతమైన ఆత్మతత్వాన్ని బోధించాయి. అందుచేత వేదాలు జ్ఞానులకు మాత్రమే అర్థమవుతాయి. సముద్రంలాగా గంభీరంగా ఉంటాయి. అనంత శక్తి సంపన్నుడను పరబ్రహ్మను అయిన నేను సకల సృష్టి యందు తామరకాడలోని సూక్ష్మనాళములాగా అనాహతనాదమై వెలసి ఉన్నాను. వేదము నా యొక్క శబ్ద బ్రహ్మస్వరూపము. దాని యథార్థతను గ్రహించడం చాలా కష్టము. ప్రాణవాయువు, మనస్సు, బుద్ధి, వాగింద్రియము కూడి నాదమును ఉత్పన్నం చేస్తాయి. ప్రాణవాయువులోనున్న అనాహతనాదము మూలాధారము వద్ద పరాశబ్ద అని, అనాహత చక్రం వద్ద పశ్యంతి అని, మణిపూర చక్రము వద్ద మధ్యమ అని, వాగింద్రియం వద్ద వైఖరి అని అనబడుతుంది. ఈ అనాహతనాద సముదాయమే సమిష్టిగా శబ్ద బ్రహ్మము అనబడుతుంది. శబ్దానికి చెందిన రూపాన్ని మనస్సు ఊహించుకొనగలదు. శబ్ద బ్రహ్మం యొక్క సంక్షిప్త స్వరమే ఓంకారనాదము. ఈ ఓంకారమే వేదాల యొక్క సూక్ష్మ రూపము. ఈ ఓంకారమే ఆ నుండి హా వరకు ఉన్న అన్ని శబ్దాలకు ఉత్పత్తి స్థానము. ఈ శబ్దాల నుండే గాయత్రి మొదలైన పద నిర్మాణ ఛందస్సులు ఏర్పడినవి. వేదములో ఇమిడి ఉన్న గూఢార్థము నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. వేదములోని కర్మకాండలలో నన్నే అనేక దేవతా స్వరూపాలలోనూ, ఉపాసనాకాండలో అనేకమైన మంత్రాధిదేవతలుగాను, జ్ఞానకాండలో విశ్వమంతటికి ఆధారభూతమైన ఏకైక పరబ్రహ్మముగాను ఆరాధించటమైనది. ప్రారంభంలో వర్ణింపబడిన వైవిధ్యమంతా ఏకైక పరబ్రహ్మపై ఆరోపింపబడిన ఆభాస సృష్టి అని, మిథ్య అని వేదాంతములో నిరూపింపబడినది అని శ్రీ భగవానుడు చెప్పాడు. ఉద్ధవుడు ఇలా అడిగాడు, యోగేశ్వర,
మొత్తం 28 తత్వాలు ఉన్నవని నీవు చెప్పితివి గదా. కొందరు ఋషులవి 25 ఉన్నాయని, ఇంకొందరు 7, 9 లాంటి వేరువేరు సంఖ్యలని చెప్పారు. ఇలాగా విభిన్న సంఖ్యలు ఎందుకు వినవస్తున్నవో వివరించ ప్రార్థిస్తున్నాను అని కోరగా శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు. ఉద్ధవ, ఋషులు చెప్పిన సంఖ్యలన్నీ సరి అయినవే. కొందరు కొన్ని తత్వాలను తమ లెక్కలలో కలుపుకొనలేదు, అంతే. దశేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిసి 24 తత్వాలయ్యాయి. కొందరు జీవుని ఈశ్వరుని కలిపి 26 అని చెప్తారు. కాలముతో కూడి 27 అవుతుంది. కొందరు జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అని 25గా చెప్తారు. పురుషుడు, ప్రకృతి, మహత్తత్వము, అహంతత్వము ఈ 24తో జత చేసి 28 అని నేను చెప్పాను. దశేంద్రియాలు, మనస్సు కలిపి 11 మాత్రమే అని కొందరి లెక్క. ప్రకృతి, పురుషుడు ఒకటి కాదు. జీవుడు అణువు, ఈశ్వరుడు విభువు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. జీవుడు అవిద్యచే సంకుచితమైనవాడు. అవిద్య వీడగానే ఈశ్వరైక్యాన్ని పొందుతాడు. 3 గుణాలు హెచ్చుతగ్గులుగా ఉంటేనే సృష్టి సంభవమవుతుంది. 3 సమతూకంగా ఉంటే సృష్టి జరగదు. కాలము వలన త్రిగుణాలలో సమతూకము చెదిరి గుణాలలో హెచ్చుతగ్గులు ఏర్పడి సృష్టికి ప్రేరణ కలుగుతుంది. కాలాన్ని సూత్రమని, స్వభావమని కూడా అంటారు. పురుషుడంటే జీవుడు, పరమపురుషుడంటే పరమాత్మ. పరమాత్మయే సర్వలోకాలను సృష్టించాలని సంకల్పించుతాడు. సృష్టికి మూలము నా మాయ. అది త్రిగుణాలు కలది. ఆ మాయయే త్రిగుణాలను మేళవించి వివిధ రకాలైన శరీరాలను తయారు చేస్తుంది, భేదభావాలను కలుగజేస్తుంది. ఈ విశ్వము ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికమనబడే 3 శక్తులకు లోనై ఉన్నది. ఉదాహరణకు చక్షురింద్రియం, కన్ను ఆధ్యాత్మికం, అంటే దేహము ఆ కంటిని తనదిగా భావించేది. అయితే దృశ్యము ఆది భౌతికము, తనకు భిన్నముగా ఉన్నట్టిది. మరి ఆ కంటికి చూడగలిగే శక్తినిచ్చే అధిష్టాన దైవము అయిన సూర్యుడు అధిదైవము అనబడతాడు. ఈ 3ను సాత్విక, రాజసిక, తామసిక అహంకారముల వలన ఏర్పడినవి కనుక వీటిని వైకారికములు అంటారు. ఈ 3 ఉన్న ఆత్మ చైతన్యం ప్రసరించకపోతే చూడటం అనే కర్మ జరగదు. అదేవిధంగా అన్ని ఇంద్రియాలు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక శక్తులతోనూ ఆత్మ చైతన్యం వలనను పనిచేస్తాయి. ఆత్మ వీటన్నింటి యొక్క ఆది, మధ్య, అంతాలలో ఉంటూ అవి లేనప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండేది. ప్రకృతికి భిన్నమైనది. ప్రకృతియే ఆత్మపైన ఆధారపడి ఉండేది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.